2023 సంక్రాంతికి 2000 కోట్ల వ్యాపారం జరగబోతోందా? దసరాకు మెగాస్టార్ తో బాలయ్య పోటీ కన్ఫర్మ్ అన్నారు. మరి పొంగల్కి కూడా చిరుకి పోటీ పోటెత్తేలా ఉందా? మెగా అన్నయ్యతో యుద్ధానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నాడా? మరి ప్రభాస్ పొంగల్కి సీన్ లో ఉంటాడో ఉండడో అని అంటున్నారు. ఏది నిజం? టేక్ ఎ లుక్. దసరా సంక్రాంతి పండుగలకి సినీ సునామీ కన్ఫర్మ్ అయినట్టే అంటున్నారు. సంక్రాంతి విషయంలో ఇంకా క్లారిటీ రాకున్నా దసరాకు మెగాస్టార్ గాడ్ ఫాదర్ రాక కన్ఫర్మ్ అయింది. ఇక బాలయ్య సీన్ లోకి వస్తాడనే అంచనాలు మాత్రమే ఉన్నాయి. అది ఈ వీక్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. గోపీచంద్ మరణేని మేకింగ్ లో శృతి హాసన్ తో కలిసి బాలయ్య చేస్తున్న ప్రయోగం దసరాకు రావచ్చని, కాదు క్రిస్మస్ అని అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ మూవీ దసరా పోటీలో ఉండే అవకాశం ఉందని కొత్తగా సమాచారం అందుతోంది. ఇక సంక్రాంతి లిస్ట్ లో కూడా మెగా దరువు కన్ఫర్మ్ అయింది. దసరాకు చిరుతో బాలయ్య పోటీ పడబోతున్నాడు. సంక్రాంతికి మాత్రం మెగా అన్నయ్యతో పవర్ఫుల్ తమ్ముడు పోటీకి సిద్ధమంటున్నాడు. బాబీ మేకింగ్ లో చిరు చేస్తున్న వాల్తేరు వీరయ్య సంక్రాంతికి రాబోతోంది. అదే పండగకి క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రాబోతోంది. సంక్రాంతికి వార్ 1 సైడ్ కాదు, 2 సైడ్ కాదు, 4 సైడ్స్ అన్నారు. దిల్రాజు ప్రొడక్షన్ లో వంశీ పైడిపల్లి తీస్తున్న వారసుడు పొంగల్ కి హల్చల్ చేయబోతుందన్నారు. తమిళ స్టార్ విజయ్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్న వారసుడు సంక్రాంతి బరిలోకి దిగడం కన్ఫర్మ్ అయింది. శంకర్ చెర్రీ మూవీ మాత్రం సమ్మర్ కి వాయిదా పడుతోంది. ఆగస్టులో రావాల్సిన ఆదిపురుష్ మూవీ ఈ ఏడాదిని కాదని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. అలా చూస్తే సంక్రాంతి బరిలో ఆదిపురుష్ మూవీ ఉంటుందనుకున్నారు, కానీ అది జరిగేలా లేదు. ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ చేసిన 3D మూవీ సంక్రాంతికి బరిలోకి దిగుతుందని అనౌన్స్ చేశారు. కానీ గ్రాఫిక్ వర్క్ అప్పటిలోగా పూర్తవుతుందని చెప్పలేమంటున్నారు. అదే నిజమైతే సమ్మర్ కి ఆదిపురుష్ పోస్ట్ పోను వచ్చట. ఇక త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు చేస్తున్న సినిమా కూడా సంక్రాంతికి బరిలోకి దిగుతుందంటున్నారు. ఆగస్టులో మొదలై సంక్రాంతికి రావాలంటే జరిగే పని కాదు. కానీ మాటల మాంత్రికుడు మేకింగ్ లో వేగం పెంచుతాడట. జనవరి 10కి విడుదలయ్యేలా ఆ ప్రాజెక్టుని ప్లాన్ చేస్తున్నాడట.